మార్కు సువార్త 12వ అధ్యాయము 18 నుంచి 27 వచనాలు ఉదయకాలం వేళ ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుదాం. నేను చదువుతాను, మీరు కూడా గమనించండి. పునరుద్ధానము లేదని చెప్పేడి సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానము లేక చనిపోయాను గనుక రెండోవాడు ఆమెను పెండ్లి చేసుకొనెను, వాడును సంతానము లేక చనిపోయాను. అటువలనే 3వ వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయి, అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును, ఆమె ఆ 7 భార్య ఆయను కదా అని అడిగింది. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలనే పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, గాని పరలోకమందున్న దూతల వలె ఉందురు. వారు లేచరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడే గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ముందుగా చూస్తే సద్దూకయ్యులు ఎవరు వీళ్ళు అంటే పునరుద్ధానము లేదనేటువంటి వారు. సద్దూకయ్యులు ఎటువంటి వారంటే పునరుద్ధానము లేదు అని చెప్పబడేటువంటి వారు. వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ద్వితీయోపదేశ కాండములో మరి మోషే అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే 25వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల్లో అక్కడ ఇశ్రాయేలుకి మోషే ఇచ్చినటువంటి ఒక కట్టడ. అయితే ఆ విషయాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి మాయోపాయము చేత, దురుద్దేశము చేత, దురాలోచన చేత ఆయన్ని చిక్కుల్లో పెట్టడానికి కానీ, లేదా ఆయనను విసికించటానికి ఏదో విధంగా ఆయన యొక్క ఎదుగుదలను, లేకపోతే ఆయన్ని ప్రజలు వెంబడించే విధానాన్ని, తర్వాత ఆయన చెబుతున్న విషయాలు మా యొక్క స్థితిగతులకు అభ్యంతరకరంగా ఉండటం వలన వాళ్ళు ఆయన మీద పగబట్టినట్టుగా గమనించవచ్చు. అందుని విషయమే వారు ఆ విధంగా చేయటం జరిగింది. ఇక్కడ సద్దూకయ్యుల ఉద్దేశం, వారు అడిగేటువంటి ప్రశ్నలో సత్యాన్వేషణ కాదు. వారు తెలియక నిజంగా ప్రభువుని అడిగిన విషయం కాదు. వారు మాయోపాయం చేత యేసుని చిక్కుల్లో పెట్టడానికి అడిగినటువంటి ప్రశ్న మాత్రమే, కానీ అది ఎంత మాత్రము సత్యము కోసము తెలుసుకోవాలనేటువంటి తపన కానీ, కోరిక కానీ, ఆలోచన కానీ ఉన్నట్టుగా అక్కడ గమనించు. అలాగనే వారు ఏమనుకున్నారంటే, ఒకవేళ అప్పటికి సద్దూకయ్యులు పరలోక జీవితము, భూలోక జీవితం ఒకటే అనుకున్నారు. భూలోకములో ఉన్నట్టుగానే పరలోకములో ఉంటుంది అని అనుకున్నారు. ఈ 18 నుంచి 23 వచనాల్లో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు మనం గమనించినట్లయితే, వాళ్ళు తీసుకొచ్చిన ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే, అక్కడి నుంచి కోట్ చేసింది ఏంటంటే, వాళ్ళకి ఏమి లేదంటే పరలోక జీవితము, భూలోక జీవితము ఒకటే అనుకున్నారు. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా మరి భార్య, భర్తలు, పిల్లలు అట్లా వస్తారని అనుకున్నారు. కానీ అది కాదని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే, ఇంకొకటి కూడా ఆలోచిస్తే, దేవుని యొక్క శక్తిని మరియు పునరుద్ధాన మహిమను పరిమిత మానవ ఆలోచనలతో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. దేవుని యొక్క జ్ఞానము లేదా దేవుని యొక్క శక్తిని మానవుని యొక్క జ్ఞానము, మానవుకున్నటువంటి కొంచెం శక్తితో ఏమనుకున్నారంటే
ఆ విధంగా ఆలోచన చేసుకున్నారు. ఆ విధంగా అర్థం చేసుకున్నారు. అయితే మనం ఆలోచన చేయవలసిందేంటంటే, నీ జ్ఞానముతో, నీ సొంత విషయముతో దేవుడిని చూడాలని అనుకోవటం అది అజ్ఞానం. అది నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు గానీ అది అజ్ఞానం. అలా ఎప్పుడు ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే పరిమిత జ్ఞానములో మనమున్నాం. మనకంటే జ్ఞానము కలిగినటువంటి వాడు, నిత్యత్వంలో ఉన్నటువంటి వాడు. మనము నిత్యత్వంలో లేము. మనము కాలములో ఉన్నాము. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకందరికి పైన దేవుడున్నాడు. దేవుడు మనల్ని సృష్టించి ఒక దానిలో మనల్ని భూమి మీద పెట్టాడు. మనము ఈ జ్ఞానముతో ఆయన్ని కొలవాలనుకోని అనుకోవటం గాని, ఆయన శక్తిని మనం ప్రశ్నించాలనుకోవటం గాని, అది బుద్ధి లేని చర్యగా మనం గ్రహించాలి. అక్కడ సద్దూకయ్యులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు? అక్కడ జరిగిన విషయాలేంటి? సద్దూకయ్యులు అడిగారు, కానీ దాని ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళు ఏ విధంగా అయితే ఆయనను మాయోపాయం చేత చిక్కుల్లో పెట్టాలనో, ఏదో విధంగా ఆయన ఇబ్బంది చేయాలని ఉద్దేశంతో వాళ్ళు సత్యాన్వేషణ కాకుండా అడిగారు. దానికి సమాధానంగా ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం చూడండి. ప్రభు ఏం చెప్తున్నాడు? 24, 25 వచనాల్లో ప్రభు సమాధానం చెప్తున్నాడని ఏమని చెప్తున్నాడు? అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరబడుచున్నారు. గుర్తుపెట్టుకున్నాం. దేవుని యొక్క మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగుటలో పొరబడుచున్నారు. లేఖనములు అంటే సంపూర్ణమైనటువంటి అర్థము గ్రహించుటలో వారు వెనకబడి ఉన్నారు. అంతే మరియు దేవుని శక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా తక్కువగా చూస్తున్నారు. అంటే వారి తక్కువ జ్ఞానముతో, తక్కువ శక్తితో అదే దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుందనుకుంటున్నారు. కానీ అమితమైనటువంటి శక్తి దేవునికి ఉన్నదని, ఆ దేవుడే సర్వాన్ని సృష్టించాడని ఎరిగి ఉండలేకపోతున్నారు. ఎక్కడైనా మనం ఒకటి గమనించినట్లయితే మనందరం కూడా తప్పుడు సిద్ధాంతాలకు, తప్పుడు ఆలోచనలకు కారణం ఏంటంటే లేఖనాల అజ్ఞానం మాత్రమే. ఈ రోజుల్లో అనేక మంది బైబిల్ చదువుతున్నటువంటి వారి ఇష్టం వచ్చినట్టుగా బైబిల్‌ని అర్థం చేసుకుంటూ, వాక్యాన్ని వారిలోకి తీసుకొని, ఏదైతే దానిలో తీసుకొని నేను సరిచేసుకోవాలనే విషయాన్ని మరచి, ప్రతిదీ నా కోసమే అన్నట్టుగా, నాకు చెప్పినట్టుగా అనుకుంటూ, ఏమి చెప్పాడో, నాకు చెప్పినట్టే చెప్పాడు, కానీ ఏమి చెప్పాడో అది అర్థం చేసుకోక, ప్రతిదీ నాకే చెప్పాడని అనుకోవటం. ఏది ఎంతవరకు తీసుకోవాలో అర్థం చేసుకోలేకపోవటం. కొంతమంది దీని ఆధారం చేసుకొని తప్పుడు బోధలు బోధిస్తుంటే, ఆ బోధ వైపు ప్రయాణం చేస్తున్నటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా దాంట్లో ఉంటే జాగ్రత్త. సరిచేసుకోవాల్సిందే. జాగ్రత్త పడాల్సిందే. బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యాలు, లేఖనాలను మనం ఏం చేయాలంటే జ్ఞానముతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కొలది, నడిపించిన కొలది మనం స్వీకరించాలి తప్ప, నీ సొంత జ్ఞానం ఉపయోగించి అజ్ఞానంలోనికి వెళ్ళి, మరి దేవుని యొక్క జ్ఞానానికి విరోధంగా మనం ఉండటానికి వీలు లేదు. దేవుని యొక్క శక్తిని మనము దేవుని యొక్క శక్తిని అంచనా వేయటంలో పొరబడుతున్నామంటే ఎంతవరకు అంచనా వేయలేవు అసలు. అది తెలుసుకోవాలి. అది గ్రహించాలి. పునరుద్ధాన జీవితం అనేటువంటిది ప్రస్తుత జీవితానికి భిన్నమైనదిగా ప్రభువు చెప్తున్నాడు. ప్రస్తుత జీవితం వేరు, పరలోక జీవితం వేరు. ఇంకేం చెప్తున్నాడు? వివాహ సంబంధాలు ఉండవని చెప్తున్నాడు. అలాగనే వారు పరలోక దూతల వలె ఉంటారు అని చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? పరలోక దూతల వలె ఉంటారు అని చెప్తున్నాడు. అది గ్రహించాలి మనం. మానవుని యొక్క సంబంధాలు ఇవన్నీ కూడా భూలోకంలో మాత్రమే ఉంటాయి. పరలోకంలో వెళ్తే దూతల వలె ఎవరికి వారు ప్రత్యేకంగా అంటే వేరువేరుగా అని కాదు, ఉంటారు అని చెప్తున్నాడు. ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 18-27 వచనాలు కీలక వచనం అన్నటువంటిది 24వ వచనం. ఏం చెప్తున్నాడు? మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు.
మనం ఈ ఉదయకాలం వేళ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి మీరు ఎలా ఉన్నారంటే, గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారేమో పరీక్షించుకోండి. నేను చదువుతున్నది సక్రమంగా సరైనది అయిన అర్థము అవునా కాదా? నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను ఎంతవరకు ఈ యొక్క జ్ఞానాన్ని మరి స్వీకరించాలి? నాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తప్ప, ఏ విధము చేతనైనను నువ్వు పొరపాటు పడటానికి వీలు లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? లేఖనములను గాని అంటే, లేఖనములను అర్థము చేసుకోకపోవటము చాలా మరి పొరపాటుగా, చాలా అజ్ఞానముగా, చాలా తప్పిదముగా నేటి క్రైస్తవంలో ఉన్నది. చాలామంది లేఖనాలను అర్థం చేసుకోవట్లేదు. తద్వారా ఎవరైతే దుర్బోధలు చేస్తున్నారో, ఆ బోధలు వింటున్నారో, గుడ్డిగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశల వైపు ఏడబడుతూ, కానుకలు గాని, ఏదైనా గాని వారి ప్రవర్తన మార్చుకోరు కానీ, ఆ శక్తిని ఆశ్రయించరు గాని, ఆ శక్తిని గ్రహించరు గాని, వాక్య శక్తిని గుడ్డిగా ఎమ్మడి పడిపోవటం అలవాటు చేసుకున్నారు. ఇది మీరు కూడా అటువంటి పరిస్థితిలో ఉంటే, దీనిని ఖచ్చితంగా మీరు సరిచేసుకోవలసిన వారై ఉన్నారు. జాగ్రత్త చేసుకుని. అయితే ఇక్కడ పునరుద్ధాన లేఖన ఆధారం ఒకటి చెప్పాడు ప్రభు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నట్టు పెళ్లికి ఇవ్వబడరు గాని పరలోకమందున దూతల వలె ఉందురని చెప్తూ, వారు లేచెదరని మృతులను గూర్చి సంగతి మోషే గ్రంథం అందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా అన్నాడు. నెక్స్ట్ విషయం ఇంకేమన్నా అంటే, పొద గురించిన భాగంలో ఈ మృతులను గురించి మోషే విన్నాడు కదా, దేవుడు చెప్పాడు కదా, అది చదవలేదా అన్నాడు. అక్కడ ఏం చెప్పాడు దేవుడు? నేనేమన్నాడు చెప్పండి? ఏమన్నాడు అక్కడ? నేను సజీవుల దేవుడనే గాని మృతుల దేవుడని కాను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనని ఆయన ఏం చేసుకున్నాడు? పరిచయం చేసుకున్నాడు అక్కడ. అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈ విషయం నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ పొదను 6 నుంచి ఇక 3-4 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ పొదను గురించినటువంటి విషయములో భాగములో అక్కడ దేవుడు పరిచయం చేసుకున్నట్లుగా చూడవచ్చు. దేవుడు ఉన్నవారి దేవుడు, చనిపోయిన వారి దేవుడు కాదు అన్నట్టుగా అక్కడ మనం చూడవచ్చు. చనిపోయిన వారి దేవుడు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు శారీరకంగా మరణించారు కానీ వారు దేవుని నా దగ్గర ఉన్నారు మీ తల్లిదండ్రులు, నేను వారి దేవుడును అని ఆయన పరిచయం చేసుకున్నాడు. నేను వారి దేవుడును. ఇది పునరుద్ధానానికి బలమైన ఆధారం. గుర్తుపెట్టుకుందాం. మానవులు చనిపోయినప్పటికీ దేవుని దగ్గర ఉంటారు అని చెప్పటానికి దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. నేటి క్రైస్తవ్యములో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పొరపాటు ఏంటి అంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే పునరుద్ధానం గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల వైపే వారి ఆలోచన ఉన్నది కానీ ముందుకి ఏమో మాకు తెలియదు, ఈనాడు ఉన్నటువంటి జీవితమే మాకు కావాలి, అది సుఖవంతంగా కావాలి, అది మా కోరికలకు అనుగుణంగా ఉండాలి, దానికోసం మేము ఎంతైనా కష్టపడాలి. కానీ దేవునితో ఉన్నటువంటి సహవాసము, సంబంధము, ఆయన సన్నిధానములో మరణము తర్వాత ఆయనతో ఉంటామని, ఆయన మరణము తర్వాత మళ్ళీ జీవితం ఉందని అనేక మంది క్రైస్తవులకి ఈనాడు తెలియదు. చాలామందికి తెలియదు. కొంతమంది గుడ్డిగా నమ్ముతున్నారు కానీ నేను ఏ విధంగా ఉండాలో, వాక్యం ఏ విధంగా బోధిస్తుందో ఆ విధంగా నేను నడుచుకోవాలనే ఆలోచన కూడా లేదు. కొంతమంది ఏమీ లేకుండా యేసుక్రీస్తు ప్రభు, ఆయన ప్రభుగా ఒప్పుకుంటున్నానని చెప్పేసి వారికి తెలియకుండానే బాప్తిసం తీసుకొని బలలో పాలు పంపులు పొందుకుంటూ నేను పరలోకం వెళ్తాననేటువంటి గుడ్డి నమ్మకంలో ఉన్నారు. ఇది అపోహ మాత్రమే. యేసు ప్రభువును, యేసుక్రీస్తు వారిని నీ ప్రభువుగా, దేవుని కుమారుడుగా ఒప్పుకోవటం అనేటువంటిది నువ్వు ఏ విధంగా ఒప్పుకున్నావు, ఏ విధంగా నువ్వు స్వీకరించావు, అది సంపూర్ణ స్వీకరణ కాదా? నువ్వు జ్ఞానముతో స్వీకరించావా లేదా? సువార్తను నువ్వు స్వీకరించావా లేదా? సువార్తను నువ్వు ఆశ్రయించావా లేదా? నీ పాపములు పశ్చాత్తాపడ్డావా లేదా? పాపములు క్షమించబడ్డాయా లేదా?
నిరీక్షణ కలిగి ఉన్నావా లేదా? ఈ విషయాలు మనం గమనించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని సరైన సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ప్రకారం అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ప్రతి దాన్ని నీకు అన్వయించుకొని నీ జ్ఞానముతో తీసుకుంటే అక్కడ దేవుని యొక్క జ్ఞానం ఏమైపోతుందంటే గలిబిలు అవ్వటానికి ఆస్కారం ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానము మానవుని యొక్క పరిమితమైన జ్ఞానానికి అందదు. అపరిమితమైన జ్ఞానము పరిమితమైనటువంటి జ్ఞానముతో చూడటం అనేది జరగని పని. ఒక విషయం చూడాలంటే పునరుద్ధానం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప సత్యం. అది పునరుద్ధానం మీదే క్రైస్తవం ఆధారపడింది. ప్రభు యొక్క శిలువ మీద ప్రభు పునరుద్ధానుడు అయ్యాడనేటువంటి విషయమే. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఒకవేళ తిరిగి లేచి ఉండకపోతే క్రైస్తవం లేదు. గుర్తుపెట్టుకుందాం, సరిచేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం ఈ విషయాలని. నిజంగా నేను ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నానా? నేను మరణించిన తర్వాత నేను దేవునితో నేను సహవాసంలో ఉంటానా? ప్రభువును నేను చూస్తానా? ఆ నిరీక్షణ కలిగి క్రైస్తవుడు జీవించాలి తప్పక. ఏదో నా అవసరతలో అదొక అవసరత అనుకొని, నా జీవన విధానంలో అదొక జీవన విధానం అనుకొని, ఎప్పుడు ఊరక ఉండటమే కాకుండా ఒక ఆదివారం గుడికి వెళ్ళొద్దాం అనుకొని, బల తీసుకుంటే వెళ్ళిపోతాం అనుకొని, ఈ రకరకాలైనటువంటి పరిమితి జ్ఞానములో ఆలోచించేటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి మరి దైవ సేవకులు మరి చెబుతున్నప్పుడు ఆ యొక్క జ్ఞానాన్ని పొందకుండా మీ పరిమితి జ్ఞానములో ఆ దేవుని యొక్క అపరిమితమైన జ్ఞానం బోధిస్తున్నప్పుడు స్వీకరించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ యొక్క జ్ఞానం వైపుకు నడిపిస్తున్నప్పుడు, లేఖనాలను అర్థము మనకు అర్థమయ్యేటట్టు చెబుతున్నప్పుడు మనం దాన్ని స్వీకరించినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గుడ్డిగా దేవుణ్ణి నమ్మటం, దేవుడు తన ప్రజలతో నిత్యము నిబంధన కలిగి నివాసము చేసేటువంటి దేవుడని మనం గ్రహించాలి. ఆయన నిబంధన ప్రకారం మనల్ని దగ్గర చేసుకున్నాడు. నిబంధనకు కట్టుబడి ఉన్నటువంటి దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే మనం చివరిగా ఈ యొక్క చదివినటువంటి 18 నుంచి 27 వచనాల్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటి? బైబిల్ను చదివేటప్పుడు ఎవరైనా కానీ వాక్యాన్ని చదివేటప్పుడు ఏం నేర్చుకోవాలి? పూర్తిగా అధ్యయనం చేయకుండా సొంత ఆలోచనలతో, సొంత చిత్తముతో, పరిమితి కలిగినటువంటి జ్ఞానముతో మనము దానిని అన్వయించుకోవటం అనేది మార్చుకోవాలి. నేను సక్రమంగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటున్నానా లేదా? బైబిల్లో రాయబడినటువంటి దేవుని యొక్క మాటలు, వాటి వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి? అవి నేను ఎంతవరకు స్వీకరించాలి? ఎవరిని గురించి చెప్పబడింది? కొన్ని ఎంతమందికి చెప్పబడింది? ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివి పరిశీలించుకొని స్వీకరించాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా చదవటానికి వీలు లేదు. విశ్వాసులు అనేటువంటి వారు పునరుద్ధాన నిరీక్షణలో ఉండాలి. రక్షించబడినటువంటి విశ్వాసులు వారి యొక్క గమ్యస్థానం ఏంటంటే, నేను ప్రభువును చూస్తాను, నేను ప్రభువుతో ఉంటాను. మనందరి నిరీక్షణ అదే ఉండాలి. కానీ నేటి క్రైస్తవంలో ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాల వైపు నిరీక్షణ కలిగి ఉన్నారు. వాటి మీద ఆలోచన, వాటి మీద ధ్యాస, వాటి మీద బలమైనటువంటి కోరిక కలిగి ముందుకు వెళ్తున్నారే తప్ప నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండటం లేదు. మిగతా వారికి నిరీక్షణ లేనటువంటి వారు నువ్వెందుకు జీవిస్తున్నావంటే ఏమో అని చెప్తారు. కానీ నేను జీవిస్తున్నాం ఎందుకు అంటే మేము ఈ జీవితము తర్వాత మాకేముంటుంది? మరొక జీవితం ఉంటుంది. మనం పునరుద్ధానం. ప్రభు మనల్ని పునరుద్ధరించి పునరుద్ధానములోనికి తీసుకుని వెళ్ళాడు. మరణించి తిరిగి లేచాడు. ఆయన వెంబటి మనము, కృప వెంబటి కృపను పొందుకున్న మనము ఆయనతో పాటు ఆయన మనల్ని లేపాడు. ఆయనతో మనం ఉంటాం. మరణానంతరం ఆయన సన్నిధానములో ఉంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, అలాగనే మనందరి దేవుడు. ఎవరైతే దైవజనులు దేవునిని
ఆశ్రయించినటువంటి విశ్వాసులు మనకు ముందున్నటువంటి వారు చనిపోయారు, ఆయనతో ఉన్నారు, రేపు మనం కూడా ఆయనతో ఉంటామనేటువంటి విశ్వాసముతో లేదా నిరీక్షణతో, విశ్వాసం అనేటువంటి నిరీక్షణతో మనము ఈ ఈ యొక్క జీవితాన్ని గడపాలే తప్ప ఈ లోక ఆశల వైపు మనము వెళ్ళటానికి వీలు లేదు. మళ్ళీ ఒకటి, దేవుని యొక్క శక్తిని మన శక్తితో పోల్చటం కానీ ఆలోచన చేయటం కానీ చేయటానికి వీలు లేదు. మనకిచ్చిందే కొంత జ్ఞానం దేవుడు చూపించాడు మనకి తెలియటానికి. మన పరిమితి జ్ఞానములో ఆయన అపరిమితమైనటువంటి జ్ఞానము నుంచి పరిమితి కలిగినటువంటి జ్ఞానానికి కొంత జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానమే అర్థము చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటే ఈ పరిమితి కలిగినటువంటి జ్ఞానముతో అపరిమితమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఆలోచన చేయటం, పొందుకోవాలని అనుకోవటం ఎంత పొరపాటు, ఎంత తెలివిలేనితనం, ఎంత అజ్ఞానం, ఈ విషయాలు గమనించాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ భూమి మీద జరిగేటువంటి మరణం అది అంతం కాదు, పునరుద్ధాన ఆరంభం. అది దేవునితో జీవితం కొనసాగుతుంది. ఈ మరణానంతరము మనము జరిగేది అంటే నిత్య జీవితములో, నిత్య రాజ్య ప్రవేశములో, నిత్య రాజ్య అధికారము కలిగినటువంటి నిత్య రారాజుతో మనం ఉండబోతున్నాం. అది మన యొక్క నిరీక్షణ. ఆ రారాజుని మనం చూడబోతున్నాం, అది నిరీక్షణ. భూలోకముకు సంబంధించింది మొత్తం కూడా ఇక్కడ మనము కొంతకాలం ఉండటానికి ఉన్నాం అంతే, 70-80 సంవత్సరాలు. తదుపరి మన గమ్యస్థానం వేరు, మనం ఉండవలసినది వేరు, మన నివాస స్థలం వేరు, పునాదులు గల పట్టణం వేరు. ఆ పట్టణంలో ఎల్లప్పుడూ ఉండవలసిన వారమై ఉన్నాము. అబ్రహాం అదే కదా, తనకు ఈ లోకములో అనేక రకాలైనటువంటి, ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ గుడారములో నివసిస్తూ తను దేన్ని చూశాడు? పరలోకములో ఉన్నటువంటి పునాదులు గల పట్టణంలోనికి నేను వెళ్ళాలి, నేను ఉండవలసింది అక్కడ కదా, నా జీవితం అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుంది, ఎల్లప్పుడూ నేను ఉండవలసిన వాడిని అక్కడే, ఇక్కడ కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉండవలసిందని గ్రహించినటువంటి అబ్రహాము ఆ వైపుకు చూసుకుంటూ నిత్య నిరీక్షణ కలిగినటువంటి వాడై నిత్య రాజ్యానికి, ఆ రాజ్యం వైపు ఆయన ప్రయాణించాడు. తన హృదయంలో ఆ తలంపు కలిగి ఉన్నాడు. నేటి క్రైస్తవం ఆ తలంపు కలిగి ఉన్నదా? మనల్ని మనం ప్రశ్నించుకోండి. నేను ఆ తలంపుతో ఉన్నానా? నేను పరలోక రాజ్యానికి వారసుడిగా ఉంటున్నాను, నా ఈ మరణం తర్వాత నేను దేవుని సన్నిధానానికి వెళ్తాను, ప్రభువును చూస్తాను, నిత్య రాజ్యంలో నేను కూడా పాలుభాగస్తుడిగా ఉంటాను అనేటువంటి ఆలోచన ఎంతమంది కలిగి ఉన్నారు? ఒకవేళ అది కలిగి లేకపోతే నువ్వు ఎక్కడో తప్పు బోధలో ఉన్నట్టు జ్ఞాపకం చేసుకో, సరిచేసుకో. నువ్వేదో తప్పుడు బోధలో ఉన్నావు. ప్రభువును ఆశ్రయించినటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క గమ్యస్థానం ఏంటంటే, అది ఆ నిరీక్షణ, గొప్ప నిరీక్షణ ఏంటంటే, నా మరణము తర్వాత నేను ప్రభు యొక్క రాజ్యంలో నిత్యము ఉంటాను, నా ప్రభువుని నేను చూస్తాను, నా ప్రభువుతో దేవుని సన్నిధానంలో నేను ఉంటాను, ఆయన రాజ్యములో నేను పాలుభాగస్తుడిగా ఉంటాను. ఎన్ని సంవత్సరాలు? ఎంతవరకు? నిత్యము ఆయనతో ఉంటాను నేను. అది గొప్ప నిరీక్షణ, గొప్ప విషయం, అది గొప్ప జ్ఞానం. అది అంతేగాని ఇక్కడ సద్దూకయ్యుల జ్ఞానం మనకి కలిగి ఉంటే నిజమో కాదో, ప్రస్తుతానికి పని జరుగుతుంది కదా, యేసుప్రభుని వెంబడిస్తే ఆ పనులు జరుగుతాయి, ఈ పనులు జరుగుతాయని నువ్వు వెళ్ళినట్లయితే నిత్య నరకాగ్నిలో నువ్వు వెళ్ళవలసిన వాడవై ఉంటావు. జాగ్రత్త. సరైన అవగాహన లేకుండా గొర్రెల మంద ఎవరో వచ్చేసి నీకు ఏదో చెప్పేసి ఇంక బాప్తీసం తీసుకో అనగానే బాప్తీసం తీసుకొని ఇంక నీకు పరలోకానికి పోతున్నావని నువ్వు ఆలోచన చేసుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ అలా ఉన్నట్లయితే మరణము తర్వాత నిత్య నరకాగ్ని దండన ఉంటుంది, అక్కడికి వెళ్ళవలసిన వాడవై ఉన్నావు. నువ్వు ఏ బోధ వింటున్నావో జాగ్రత్తగా సరి చేసుకోవాలి, ఏ వాక్యం వింటున్నావో సరిగ్గా సరి చేసుకోవాలి, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటున్నావో జ్ఞాపకం సరిచేసుకోవాలి. నీ సేవకులు చెబుతున్నటువంటి జ్ఞానము సరైందో కాదో ఒకసారి నీవు కూడా చదువుకొని పరీక్షించి చేసుకోవాలి. బెరయా సంఘస్థులు ఏ విధంగా ఉన్నారు?
పౌలు శీలలో చెబుతున్నటువంటి వాక్య భాగాన్ని అవి లేఖనముల్లో ఉన్నాయో లేవో సరి చేసుకొని స్వీకరించారే తప్ప గుడ్డిగా నమ్మలేదు. మనము కూడా అటువంటి వారమై ఉన్నాము. వినబడుతున్నటువంటి వాక్యము నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధమైన స్థితిలో నేనున్నాను, ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఏ విధమైనటువంటి వాక్యం నాకు బోధించబడుతుంది, ఆ వాక్యం ద్వారా నేను ఎలా సరిచేసుకుని దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి ఏ విధంగా నేను జీవించాలో భూమి మీద, ఆ విధమైనటువంటి తలంపులతో ఆ విధమైనటువంటి వాక్య భాగాన్ని గ్రహించిన నీవు నేను సరిచేసుకుని అలాగూ జీవించవలసిన వారమై ఉన్నాం. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లు ఈ లోక ఆశల వైపు వేడబడుతూ ఆ యొక్క ఉద్దేశముతో ఆ మిడిమిడి జ్ఞానముతో దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి అదే నిత్య సత్యమని నువ్వు అనుకున్నట్లయితే పొరపాటు. నిత్య నరకాగ్ని దండంలో వెళ్తావే తప్ప నిత్య రాజ్య ప్రవేశం నీకు ఉండదు. వాక్యం చదువుకుంటే దేవుని దగ్గరికి వెళ్తాను అని అనుకోవటం పొరపాటు. నువ్వు విన్నటువంటి వాక్యము నిజంగా నువ్వు రక్షించబడ్డావా? నిజంగా సువార్తను విన్నావా? నిజంగా నీవు పశ్చాత్తాపడ్డావా? నీ పాపములు క్షమించబడ్డాయా? ప్రభువుని ఆశ్రయించావా? ప్రభువుని వెంబడిస్తున్నావా? సంఘం ఎదుట బాప్తిసం తీసుకున్నావా? క్రమం తప్పకుండా ప్రభు బలలో చేయి వేస్తున్నావా? ప్రభువును మరి క్రమం తప్పకుండా ఆరాధిస్తున్నావంటే ఆదివారం వెళ్ళి నీ నోటికొచ్చిన మాటలు వల్లవేసి ఇంకొచ్చేయటం కాదు. నీ మాటల్లో ఆరాధన, నీ పనుల్లో ఆరాధన, నీ ఆలోచనలో ఆరాధన, వీటన్నిటి నిమిత్తము పునరుద్ధానం ఆదివారం రోజు సంఘముగా సావాసములో వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా లేదా అని సరిచేసుకొని ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి సరిచేసుకొని ముందుకు వెళ్దాం ప్రియులారు. ప్రార్థన చేసుకుందాం. కనికరా సంపన్నుడా, కృపగలిగిన దేవా, కృపాసత్య సంపన్నుడా, మా దేవా మా తండ్రి, మీకే స్తోత్రం నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మీరు మాకిచ్చిన రక్షణకై స్తోత్రం, మాకిచ్చినటువంటి నాయన పునరుద్ధానానికై స్తోత్రము నాయన. మీ ప్రియ కుమారుడు మమ్మల్ని తనతో పాటుగా జీవింపచేశాడు. ఆయన వెంబడిని మమ్మల్ని నాయన జీవింపచేసినందుకు స్తోత్రము నాయన. ఈ లోకంలో నాయన కొంతకాలం మేము జీవించవలసిన వారమై ఉన్నాం. మరణము తర్వాత మీ దరికి చేరవలసిన వారమై ఉన్నామనే వాక్య సత్యాన్ని మేము ఎరిగి ఆ విధంగా నాయన మా ప్రయాణం ఉండగలుగుటకు సాయం చేయండి. మా మాటల్లో, ఆలోచనలో, క్రియల్లో నాయన ఆరాధనతో కూడినటువంటి భావము కలిగి మేము పనిచేయగలుగుటకు సాయం చేయండి తండ్రి. ఈ దినమంతట్లో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయండి. మా మాటలు, ఆలోచనలు, క్రియలు మేవై ఉన్నట్లుగా సాయం చేయమని, ప్రతి విషయంలో మీరు మహిమ పొందమని, మా బంధువులు, రక్త సంబంధికులు, అన్నదమ్ముల కుటుంబాలు, అక్కజెళ్ళ కుటుంబాలను అలాగే అందరినీ దీవించి బలపరచమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.